ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ పేరుతో నిత్యం అన్నదానం నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులు జడబాల నాగేంద్ర మంచి మనసున్న వ్యక్తిని బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి తెలిపారు. ఒంగోలు నగరంలో 44వ రోజు డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు అన్నదాన కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పివి శివారెడ్డి చేతుల మీదుగా పేదలకు కూలీలకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనతో అన్నదాన కేంద్రాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు జడబాల నాగేంద్రను అభినందించారు. అన్నదాన కేంద్రం నిరంతరం కొనసాగేందుకు తమ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడబాల నాగేంద్ర ఆధ్వర్యంలో పివి శివారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఏదర హరిబాబు గారు, అలాగే బీజేపీ నుంచి శివారెడ్డి గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు నోకసాని బాలాజీ గారు, మా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారు ముఖ్య అతిథిగా ఈ ప్రోగ్రాంకి ఉంటారు. వారితో పాటుగా జన సైనికులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. మేము ఆ రోజు సేవా కార్యక్రమాలు తలపెట్టాము. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆదర్శంతో ఈ రోజున డొక్కా సీతమ్మ గారి అన్నదాన కేంద్రం ఈరోజు 44వ రోజున జరుగుతుంది. దాంతో పాటుగా కళ్యాణ్ గారి పుట్టినరోజున మొక్కలు నాటే కార్యక్రమాన్ని తలపెట్టాము. విద్యార్థులతో అలాగే విద్యార్థులతో బ్లడ్ డొనేషన్ కూడా చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర ప్రజలందరూ కూడా పాల్గొని, పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు అందరూ పాల్గొని, ఎన్డీఏ కూటమిలోని సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ నిర్వహణకి ముఖ్య అతిథిగా ఎన్డీఏ కూటమిలో మిత్రుల బృందంగా ఉన్నాం మేము. మాకు చాలా సంతోషంగా ఉంది. నా మిత్రుడిని ఈరోజు వీళ్ళు చూసుకొని రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. నా మిత్రుడు ఈరోజు పేదలందరికీ కూడా వారి స్వహస్తాలతో మంచి రుచికరమైన భోజనాలు చూసి చాలా సంతోషపడ్డారు. పేదల ఆకలి తీర్చడానికి ఈ రోజున తన వంతుగా ముందుకొచ్చి పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరి వాళ్ళ ఆకలి దప్పిలు తీర్చారు. ఇటువంటి సేవా కార్యక్రమానికి వచ్చేసినటువంటి శివారెడ్డి గారికి, అలాగే నగరంలోని ప్రతి వారికి కూడా నేను ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని పేదల ఆకలి దప్పులు తీర్చాలనేది నా కోరిక. నమస్కారం. అనే మహిళ ఆనాడు తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం నందు ఆవిడ తన ఆస్తి కంప్లీట్ అయిపోయే వరకు కూడా ఎవరైతే ఆ వీధిలో వెళ్ళేటటువంటి వాళ్ళు, వాళ్ళ ఇంటి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఉచిత భోజనం పెట్టి తన ఆస్తులు అంతా అమ్ముకొని పోయినటువంటి సందర్భం ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలిసినటువంటి విషయం.